సో, వాళ్ళ యూజర్ నేమ్ అనేది ఎన్నిసార్లు చేంజ్ చేశారు అనేది గూడా మనం చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని స్పామ్ అనేది చాలామంది నొక్కినప్పటికీ మళ్ళీ వాళ్ళు ఆ యూజర్ నేమ్‌ని చేంజ్ చేసి వాళ్ళు కనిపెట్టరని చెప్పి మళ్ళీ జస్ట్ చేంజ్ చేసుకొని మళ్ళీ వస్తున్నారండి. సో, వాళ్ళ యూజర్ నేమ్ అనేది కూడా ఎన్నిసార్లు 3 టైమ్సా? ఎన్నిసార్లు చేంజ్ చేశారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో, ఎప్పుడైనా మనము ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని బిజినెస్ నేను ఫేక్ అనట్లేదండి. బట్ ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయండి. మనమైతే ఖచ్చితంగా అలర్ట్‌గా ఉండాలండి. మనము అమౌంట్ వేసిన తర్వాత వాళ్ళు ఎన్ని సార్లు కాల్ చేసినా గూడా అది నాట్ రీచబుల్ అని వస్తుంది. అండ్ మెసేజ్ చేస్తేనేమో అస్సలు రెస్పాండ్ అవ్వరు అండ్ బ్లాక్ కూడా చేసేస్తారు మనల్ని. సో, ఒక్కసారి అమౌంట్ అనేది మనం వాళ్ళకేసేసిన తర్వాత ఆ ఐటెమ్ వస్తుందని గ్యారంటీగా లేదు. ఎందుకంటే మనం అమౌంట్ వేసిన తర్వాత ఇంకా లాస్ అవ్వడం లేదా ఇలా వీడియోలు తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేమండి. స్పామ్ నొత్తితే అకౌంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ వాళ్ళు వెనక్కొస్తారు. మళ్ళీ ఏదో ఒకటి చేసి వచ్చేస్తారు. మళ్ళీ మోసం చేస్తారు. సో, మనం ఈ 3 పాయింట్స్ అయితే మైండ్‌లో పెట్టుకోవాలండి. ఏంటివంటే ఫస్ట్ వచ్చేసి ఫాలోవర్స్ ఎంతమందున్నారు, అండ్ యూజర్ నేమ్ ఎన్నిసార్లు చేంజ్ చేశారు, అండ్ కామెంట్స్ అనేది ఆఫ్‌లో ఉన్నాయా, ఆన్‌లో ఉన్నాయా, రివ్యూస్ అనేవి వాళ్ళు పెడుతున్నారండి. ఫేక్ రివ్యూస్ అవి కూడా కామెంట్‌లో అయితే మనకు జెన్యూన్‌గా పెడతారు. ఎవరు కస్టమర్స్ వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు. సో, దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే మీరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం షాపింగ్ హల్చల్ చేసిన చేస్తే మీ వాళ్ళకి ఖచ్చితంగా అయితే మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఖర్చుతో వాచింగ్. ఇంకా ఫర్ ఏమైనా మోర్ కొత్తగా అప్డేట్స్ చేయండి ప్లీజ్ అక్క అని ఫాలో అడిగి మై పేజ్.